సూపర్ 6, సూపర్ 7 అన్నారని, కానీ ఇదివరకే ఉన్న వాటికి మంగళం పాడేయడమే కాదు, తప్పక ఇవ్వాల్సిన వాటికి కూడా కోతలు పెడుతున్నారని కూటమి ప్రభుత్వంపై ఎక్స్ ద్వారా వైఎస్ జగన్ మండిపడ్డారు. పెన్షన్లలో కోత లేకుండా ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు ఊదరగొట్టారని విమర్శించారు. 2024 మార్చిలో ఎన్నికల నాటికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పెన్షన్ల సంఖ్య 66,34,372 ఉంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగస్టులో ఇచ్చిన 62,19,472 అని తెలిపారు. అంటే ఏకంగా 4,14,900 పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా కత్తిరించడమే కాకుండా కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదన్నారు. ఇది మోసం, దగా కాదా అని మండిపడ్డారు. దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కట్ చేశారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రీవెరిఫికేషన్ పేరిట వారికి నరకయాతన చూపిస్తున్నారని మండిపడ్డారు. వారిని ఇంతగా కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా? మనిషి అన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికేట్ల కోసం ఉన్న దారుణమైన పద్ధతులను మార్చి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వారి కోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సర్టిఫికేట్లు మంజూరు చేసి 2024 మార్చి నాటికి 8,13,316 మంది దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చి వారి జీవితాలకు భరోసాగా నిలిచామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వీరిని దొంగలుగా చిత్రీకరిస్తూ ఇందులో లక్షల మందికి నోటీసులు ఇచ్చి వారికి వారి జీవనాన్ని కత్తిరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆ రోజు సర్టిఫికేట్లు ఇచ్చింది ఈ గవర్నమెంట్ డాక్టర్లే అయినప్పుడు అవి తప్పుడు సర్టిఫికేట్లు ఎలా అవుతాయని వైఎస్ జగన్ అడిగారు. పైగా లంచాల కోసం డాక్టర్లు ఆశపడ్డారంటూ తప్పుడు ప్రచారం చేయడం దారుణం కాదా అన్నారు. దివ్యాంగులను ఈ రకంగా ఇబ్బంది పెట్టి వారు బలవన్మరణాలకు పాల్పడేలా చేయడం దుర్మార్గం, మోసం కాదా అని తెలిపారు. మీ భారాన్ని తగ్గించుకోవడానికి మీరు ఎన్నుకున్న దారి అన్యాయం, మోసం, దగా కాదా అని ప్రశ్నించారు. వీటి పరిస్థితి ఇది అయితే ఇక 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ చంద్రబాబు చేసింది మరో అతిపెద్ద మోసం అని, అందుకే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఎక్స్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.